న్యూ హోండా ఎస్పీ 125cc మార్కెట్లో రిలీజ్ అయింది. ఇది ఎస్పీ 125 అని చెప్పవచ్చు హోండా వారిది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. దీని యొక్క రివ్యూ చూద్దాం. న్యూ హోండా వారి సమర్పిస్తున్న హోండా ఎస్పీ 125cc మార్కెట్లో రిలీజ్ అయిందని చెప్పవచ్చు. సో హోండా వారి ఎస్పీ షైనీ ఉంది ఈ ప్లేస్లో, ఇదే విధంగా ఎస్పీ 125 ఉంది. సో షైనీ విషయానికి వచ్చినట్టయితే సో మీరు కనుక ఫ్యూచర్స్ కనుక ఎక్కువ ఉండాలి, సో అదేవిధంగా కంఫర్టబుల్ కూడా ఎక్కువ ఉండాలి అనుకున్న వారు మాత్రం ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా దీంట్లో ఫ్యూచర్ బెస్ట్ ఏంటిదంటే ఫుల్లీ డిజిటల్ ఇచ్చారు. అదేవిధంగా చూసినట్టయితే ముందట టెయిల్ లైట్ కూడా అదేవిధంగా ఎల్ఈడి ఇచ్చారని చెప్పవచ్చు. అదేవిధంగా దీని యొక్క సీటు హైట్ వెడల్పు చూసినట్టయితే లెంత్ 2020mm ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా విడ్త్ చూసినట్టయితే 785mm ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా దీని వీల్ బేస్ చూసినట్టయితే 1285mm ఉందని చెప్పవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే 160mm ఉందని చెప్పవచ్చు. సో బెస్టే ఉంది. అదేవిధంగా దీని యొక్క లైటింగ్ విషయానికి వచ్చినట్టయితే సో ఇది ముందట ఎల్ఈడి లైటింగ్ వాడారు. ఒకసారి స్టిక్కరింగ్ తీద్దాం చూద్దాం, మీకు చూపిస్తాను. దీని లైటింగ్ వేసినట్టయితే ఇది ఎల్ఈడి లైటింగ్ అని చెప్పొచ్చు పూర్తిగా. సో వెలుతురు అనేది బాగా వస్తుంది. సో హాలోజన్ లైట్తో పోలిస్తే ఎల్ఈడి లైటింగ్ వెలుతురు ఎక్కువ వస్తుందని చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ హోండా లోగో ఉంది. ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్ అండి. సో ఇక్కడ చూపిస్తాను. ఇది సైడ్ ఇండికేటర్స్, హారన్, పాస్ స్విచ్, క్లచ్ కూడా ఈసారి చెప్పదలుచుకున్నాను. సో క్లచ్ విషయానికి చాలా స్మూత్గా ఉందని చెప్పవచ్చు. చూడండి మళ్ళీ ఓకే, ఇక్కడ చూసినట్టయితే హోండా లోగో ఉంది. ఇది ఫుల్లీ డిజిటల్ మీటరు. సో ఈసారి ఇదే ప్రత్యేకత అని చెప్పవచ్చు. సో 125cc సెగ్మెంట్లో ఫుల్లీ డిజిటల్ మీటర్ ఏ బైక్ ఇవ్వలేదని చెప్పదలుచుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సెల్ఫ్ స్టార్ట్తో లభిస్తుంది. ఇది కిల్ స్విచ్ అండి, చాలా బాగుంది. సో బిల్ట్ క్వాలిటీకి అంతకి ఇట్లా బాగా వాడారని చెప్పవచ్చు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్యూయల్ ఎకనామ్ ఉంది. సో ఫ్యూయల్ ఎంత ఉందో చూపిస్తుంది, ఇక్కడ స్పీడ్ ఎంతో చూపిస్తుంది. సో ఇక్కడ ఎంత గేర్స్ ఉన్నాయో చెప్పవచ్చు. ఎన్ని గేర్, అదేవిధంగా టైం ఉంది, ఇప్పటివరకు వెళ్ళిన ఎన్ని కిలోమీటర్స్ కూడా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే రెస్ట్ ఉంది, ఇక్కడ న్యూటోమీటర్ ఉంది. సో ఇక్కడ పాస్ స్విచ్ ఉంది, సైడ్ రెండు కలిపి సైడ్ ఇండికేటర్స్ అని చెప్పవచ్చు. మనం ఒకసారి దీని ఒక కీ చూద్దాం. సో ఈసారి అయితే కీ పాత కీయే షైనీలో ఎలా ఉందో సేమ్ అలాగే కీ పెట్టారు. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఉంది. ఒకసారి మీకు పైన వెలుగుతుంది చూసారా. ఇదంతా ఫుల్లీ డిజిటల్ మీటర్ అండి. ఇక్కడ ఎక్కువ ఉంది రాస్తుంది. ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సో ఇక్కడ ఎన్ని గేర్లలో ఉందో కూడా బైక్ చూపెడుతుంది. సో ఇక్కడ క్యాథలిటిక్ కన్వర్టర్ ఉంది. BS6 పొల్యూషన్తో తక్కువ రిలీజ్ కావడానికి ఈ క్యాథలిటిక్ కన్వర్టర్ వాడారు అని చెప్పవచ్చు. మీరు కనుక కొంచెం హైట్ ఉన్న వ్యక్తులకైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పదలుచుకున్నాను. దీని యొక్క ఎల్ఈడి లైటింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ విజన్ కూడా చాలా వెలుతురుగా వచ్చింది. ఈ స్టిక్కరింగ్స్ అయితే నేను వాళ్ళని తీయమని చెప్పాను, బట్ వాళ్ళు తీయలేదు. సో ఎడ్జెస్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయని చెప్పదలుచుకున్నాను. సో ఎడ్జెస్ విషయాన్ని కూడా చాలా బాగుంది. ఈసారి ఈ మెటల్స్ ఏది వాడినా కూడా ఈసారి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ తోటి మంచిగా వాడారని చెప్పదలుచుకున్నాను. క్లచ్ బాగుంది ఈసారి అయితే. బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈసారి ట్యాంక్ చూసినట్టయితే ట్యాంక్ కూడా బాగుంది. ఒకసారి నేను చూపిస్తాను. ఇది 11 లీటర్స్ అండి. సో 11 లీటర్స్ ఫ్యూయల్ పడుతుందని చెప్పదలుచుకున్నాను. సో 11 లీటర్లు అంటే కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. దీని సీట్ అయితే చాలా వెడల్పుగా ఉంది. దీన్ని ఒకసారి రిమూవ్ చేయాలి. వెనుక చూసినట్టయితే ఇది ఎల్ఈడి కదండి, సార్ హాలోజన్. ఇది ఒక్కటే నాకు మైనస్ పాయింట్ అనిచింది. సో ఇది కూడా ఎల్ఈడి అనుకున్నాను. సో సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజనే వాడారు. ఈ కౌల్ కూడా బాగానే ఉంది. సో లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా బాగానే ఉంది. సో ఈసారి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది దీనికి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. దీని సస్పెన్షన్ కూడా బాగానే ఉందండి. సో
సో సైడ్ స్టాండ్స్ బాగానే ఉన్నాయి. ఇది గేర్స్ విషయానికి అయితే 5 గేర్ ట్రాన్స్మిషన్ బాక్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ హోండా లోగో రాసింది. సో ఇది కౌలు ఉంది కానీ ఇక్కడ హోండా రాసింది. ట్యాంకుకు మరియు ఇక ముందటున్న కౌలుకు మధ్యలో ఒక గ్రిప్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఒక గ్రిప్ ఉంది. అది దీని బ్రేక్ చూసినట్టయితే కాంబీ బ్రేక్ తీసుకున్నాము. సో డిస్క్ బ్రేక్ అయితే కాదు. సో దీని యొక్క టైర్స్ విషయానికి వచ్చినట్టయితే ముందర టైరు 80/100 ఉంది. సో ఈసారి మైనస్ పాయింట్ ఏంటిదంటే సో ముందు వెనుక సేమ్ టైర్స్ వాడారు. దీని యొక్క సస్పెన్షన్ విషయం చెప్తే టెలిస్కోప్ సస్పెన్షన్స్ వాడారు. ఇది 11 లీటర్స్ ట్యాంక్తో లభిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే మీకు అసలు విషయం ఒకటి చెప్తాను. ఇవి చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ తోటి. సో షైనీలో కూడా ఇవే వాడారు సేమ్. నేను ఆల్రెడీ షైనీ వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈసారి ట్యాంకు కూడా బాగుంది. 11 లీటర్స్ ట్యాంక్ అంటే బెటర్ కండి. ఇది సైలెన్సర్ అండి. సో 1, 2, 3 ఈ 3 కేటగిరీస్లో ఇచ్చారు. దీని యొక్క ఇంజన్ చూసినట్టయితే 4 స్ట్రోక్ SI ఇంజన్ 124 cc లభిస్తుంది. అదేవిధంగా దీని నెట్ పవర్ చూసినట్టయితే 7,500 RPMతో లభిస్తుందని చెప్పవచ్చు. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 10 న్యూట్రన్ పాటు 6,000 RPMతో లభిస్తుంది. ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుందని చెప్పవచ్చు. దీని యొక్క టైర్స్ చూసినట్టయితే 80/100 18 ఇంచెస్ టైర్స్తో ట్యూబ్లెస్ టైర్స్తో ఉందని చెప్పవచ్చు. సో ముందు బ్యాక్ వెనుక రెండు సేమ్ వాడారు. అదేవిధంగా చూడండి ఇక్కడ SP 125 ఉంది. HET అంటే హోండా ఏకా టెక్నాలజీ అని చెప్పవచ్చు. సో ఇక్కడ BS6 అని రాసి ఉంది. ఇది వాళ్ళ యొక్క టెక్నాలజీ అని చెప్పదలుచుకున్నాను. దీని యొక్క సస్పెన్షన్ చూసినట్టయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ వాడారు. సో ఇక్కడ టైర్స్ చూసినట్టయితే ముందు వెనుక 80/100 18 ఇంచెస్తో లభిస్తుంది. టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. దీని సస్పెన్షన్ చూసినట్లయితే హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ అండి. నాకు ఈ వెహికల్ చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఒకసారి కొంచెం చిన్నగా ఉన్నవారు కూడా ఒకసారి దీన్ని ట్రైల్ చేసి చూడండి. సో బెటర్ కంటే బెటర్గా ఉంటుంది. పెద్దవారికి చిన్నవారికి ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పవచ్చు. మీరు కనుక న్యూ ఫీచర్స్ కావాలి, ఎక్కువ డిజిటల్ మీటర్తో ఉండాలి, కొత్త రకంగా ఆలోచించాలంటే మాత్రం దీన్ని కంపల్సరీ తీసుకోవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకసారి రోడ్డులో చూద్దాం. నమస్తే తమ్మి. ఇది కూడా బాగానే ఉందండి. సో కొంచెం నాకు ఏంటిదంటే బ్రేకింగ్ అండి. సో నేను కొత్త వెహికల్ కానీ ఇంకా బ్రేకింగ్ చేయలేదు. బ్రేకింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో రోడ్డు మీద కూడా బాగానే ఉంది, హైవే మీద కూడా. సో హైవే మీద కూడా ఏ ఇబ్బంది లేదు, మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది వెహికల్. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనం ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా చూపెడుతుంది. మీరు కనుక 125 cc మాత్రం దీన్ని తీసుకోవచ్చు. సో బెటర్ కంటే బెటర్గా ఉంటుందని చెప్పవచ్చు. సో 125 cc షైనీ ఉంది, అదేవిధంగా గ్లామర్ ఉంది. సో ఇవి రెండింటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్తాను. సో 125 cc పల్సర్ కూడా ఉంది. పల్సర్ దీనికి పోటీ అయితే సో స్టూడెంట్స్ పర్పస్గా కానీ సో బెటర్గా కావాలి అనుకుంటే మాత్రం మీరు అక్కడ పల్సర్ చూస్ చేసుకోవచ్చు. సో నాకు న్యూ ఫ్యూచర్స్తో కానీ సో బెటర్ ఫ్యూచర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు కనుక SP 125 చూస్ చేసుకోవచ్చు. రెండు మంచి వెహికల్స్ అని చెప్పదలుచుకున్నాను. సో షైనీకి దీనికి తేడా ఏంటిదంటే డిజిటల్ మీటర్ మరియు LED మీటర్. సో రెండిట్లో ఇంజన్ సేమ్ ఇంజన్ అని చెప్పదలుచుకున్నాను. సో రెండు బాగానే ఉంటాయి. సో SP 125 విషయానికి వచ్చినట్టయితే సో 4 కలర్స్ లభిస్తున్నాయి. సో ఫస్ట్ కలర్ రెడ్, అదేవిధంగా బ్లూ, మెటాలిక్, సో అదేవిధంగా స్టీకింగ్ గ్రీన్, ఈ 3 ఉన్నాయి. మీరు తీసుకోవచ్చండి. సో SP 125 చాలా బెటర్గా ఉంది. సో నాకు నచ్చిన వాడికి దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ద బెస్ట్ ప్రో ఏంటంటే దీని యొక్క లైటింగ్ అని చెప్పదలుచుకున్నాను. దీని యొక్క ఇంజన్ కూడా అండి, ఇంజన్ చాలా అంటే చాలా రిఫైన్మెంట్గా ఉంది. ఇక కాన్స్ విషయానికి వచ్చినట్టయితే వెనక టైల్ లైట్ అండి, అదేవిధంగా టైర్స్ అండి, కొంచెం టైర్స్ పెద్దగా ఇస్తే బాగుండు. మన ఛానల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కారండి. సో వాట్సాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి.